మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిజాయితీగా తీసుకురాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మహిళా బిల్ ముసుగులో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేశారని ఆరోపించారు. పార్లమెంటు శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్ తేవాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లే లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవటం బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని సీఎం ఢిల్లీలో చెప్పారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ది ఉందని చెప్పారు. ప్రస్తుత సీట్లలోనే 33% రిజర్వేషన్లు అమలుకు బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంటు వరకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. ప్రాంతాలకు పట్టింపులకు పోకుండా 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో, ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు, ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు మోడీ మోడల్కి రాజ్యాంగంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? లేదు కదా. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నిటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని, దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని లోక్సభ సాక్షిగా అడ్డుకున్నామని సీఎం స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే పాస్ అయిందని, చిన్న సవరణలతో రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రేవంత్ అన్నారు. బిల్లును అడ్డుకోకుంటే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేవారని ధ్వజమెత్తారు. నార్త్ సౌత్ మధ్య అంతరాలు పెట్టే విధానం ఎకనైనా మార్చుకోవాలని బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను పాత్రికేయులు ప్రస్తావించగా గతంలో ప్రధాని మాట్లాడిన తీరును ప్రస్తావించారు. దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు. ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనురి. తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని మోడీ గారు చెప్పారు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చైన్లో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చైన్లోనే మేస్తుంది. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. మహిళా రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ది ఉందని, యూపీ ఎన్నికల్లోపు వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ప్రజల్లో ఎవరికి మద్దతుందో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని సవాల్ చేశారు.